హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరోనా వాయిస్ తెలుగు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏ అండ్ క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ బిలో ఛందస్సు నుండి ప్రశ్నలు ఉంటాయి. మనకు 6 క్వశ్చన్లోనేమో పద్యపాదం ఇచ్చేసి ఘన విభజన చేసి గురువులను గుర్తించి ఎతి రాయాలి, ఏ పద్యపదము రాయాలి. 10లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో 3 పద్యాలు ఇస్తారు, మనకు వాటి లక్షణం రాయాలి, ఉదాహరణ రాయాలి. నెక్స్ట్ 3 పద్యపాదాలు ఇస్తారు, వాటి గురువులను గుర్తించి ఘనవిభజన చేసి ఏ పద్యపాదము తెలిపి ఎత్తి రాసి లక్షణాలు కూడా రాయాలి. ఇది మనకి ఇంతకుముందు వీడియోలో వృత్త పద్యాలు చదువుకున్నాం, చంపకమాల, ఉత్పలమాల, చంపకమాల చదువుకున్నాం. శార్దూల పద్య లక్షణాలు. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస జస తతగ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 13వ అక్షరము యతిమైత్రి కలిగి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. నెక్స్ట్ మన ఉదాహరణ, లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోపంబయ్యే ప్రాణంబులున్. ఈ విధంగా పద్యపాదం ఇస్తారు. మనకి పద్యపాదానికి ఫస్ట్ మనం గణాలు రాసుకోవాలి. 3 ఘన విభజన చేసుకొని గురువులగులు గుర్తించాలి. గురువులగులు గుర్తించడంలో దీర్ఘమక్షరము గురువు అవుతుంది, హ్రస్వాక్షరము లఘువు. ఇప్పుడు మనకి ఇక్కడ లా గురువు, ఓ లఘువు, కానీ పక్కన ఒత్తుంది కాబట్టి ఒత్తు ముందుకు వచ్చేసి ఓ గురువు అవుతుంది. కిం సున్నాక్షరం గురువు, తా లఘువు, యు లఘువు, లే గురువు, దు లఘువు, దై దాకైతే మిస్ దై గురువు, రా ఒత్తు ముందుకు వెళ్ళిపోయి రా వచ్చింది లఘువు, ము లఘువు, వి లఘువు, లో గురువు, లం గురువు, బ ముందు ఒత్తుంది, ఒత్తు ముందుకు వచ్చి గురువు అయింది, ఏ లఘువు, బ్రా గురువు, నం గురువు, బు లఘువు, లున్ పొల్లక్షరము గురువు, ఒకటే అక్షరం ఇది, పొల్లక్షరము గురువు అవుతుంది. ఈ విధంగా మనము గురువు లఘువులు గుర్తించాలి. నెక్స్ట్ గణాలు రాసుకోవాలి. ముందు మనము యమాత రాజ బాణసలగం పక్కన రాసుకుంటే మనం గణాలు ఈజీగా గుర్తుపట్టవచ్చు. చూడండి, 3 గురువులు, 3 వర్డ్స్ తీసుకోవాలి. 3 గురువులు మగనం, లఘువు లఘువు గురువు సగనం, లఘువు గురువు లఘువు జగనం, లఘువు లఘువు గురువు సగనం, లఘువు లఘువు గురువు గురువు లఘువు తగనం, గురువు గురువు లఘువు తగనం ప్లస్ గురువు గా. మన గణాలు మస జస తతగా గణాలు వచ్చాయి కాబట్టి మనకు పద్య లక్షణం చదువుకున్నాం కాబట్టి ఈ మస జస తతగా ఉన్న గణాలు ఉన్న పద్యము శార్దూల పద్యం. యతి మనకు 13వ అక్షరం యతి. లా 1 2 3 4 5 6 7 8 9 10 11 లా లం. మనకి ఇది యతిమైత్రి అక్షరం ఇది కాబట్టి పై పద్యపాదము శార్దూల పద్యంలోనిది అని రాయాలి, లక్షణాలు రాయాలి, ఉదాహరణ. నెక్స్ట్ మనకు మత్తేబ లక్షణాలు. ఫస్ట్ వన్, ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. సెకండ్ వన్, ప్రతి పాదంలో సబరణమయవ అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఫోర్త్ వన్, ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కలిగి ఉంటుంది. ఫిఫ్త్ వన్, ప్రాస నియమం ఉంటుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ లాస్ట్ పాయింట్ అన్ని వృత్త పద్యాలు అన్నిట్లలో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉదాహరణ, అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదా. ఈ విధంగా పద్యపాదము. దీన్ని ఫస్ట్ మనము గణాలు విభజించుకోవాలి. 3 ఘన విభజన చేసుకొని గురువు లఘువులు గుర్తించాలి. చూడ మనకు లఘువు ఆ లఘువు, ల లఘువు, వై గురువు, కుం సున్నాక్షరం గురువు, ట లఘువు, పు లఘువు, రం గురువు, బు లఘువు, లో గురువు, న లఘువు, గ లఘువు, రి లఘువు. నెక్స్ట్ లో గురువు, నా గురువు, మూ గురువు, దీర్ఘాక్షరాల గురువులు, ల లఘువు, సౌ గురువు, దం గురువు, బు లఘువు, దా గురువు. ఈ విధంగా దీర్ఘాక్షరాలు గురువులు. ఇలా మనము గురువులను గుర్తించిన తర్వాత గణాలు రాసుకోవాలి. ముందు యమాత రాజ బాణసలగం పక్కన రాసుకొని దాని ప్రకారంగా గణాలు ఈజీగా రాసుకోవచ్చు. లఘువు లఘువు గురువు ఇక్కడ ఉంది సగనం,
గురువు లఘువు లఘువు భగనం. గురువు లఘువు గురువు మనకు రగనం. లఘువు 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 నగనం. లఘువు గురువు 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 మగనం. లఘువు గురువు గురువు యగనం. లఘువు గురువు వగనం. ఈ విధమైన గణాలు ఏమొచ్చాయి? సబరణమయవ అని గణాలు వచ్చాయి. మనకు పద్య లక్షణం చదువుకున్నాము కాబట్టి ఇది సబరణమయవ అనేది మత్తేబ పద్య లక్షణము, మత్తేబ పద్య గణాలు. నెక్స్ట్ యతి స్థానం 1 14వ అక్షరం. అక్కడ ఆ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 నా ఆ నా అంటే యతి మైత్ర అక్షరము ఉన్నది ఇక్కడ. కాబట్టి పై పద్య పాదము మత్తేవ పద్యంలో ఉన్నది. మత్తేవ లక్షణాలు రాయాలి ప్లస్ ఉదాహరణ గణాలు యతి రాస్తే మనము ఈజీగా మనకు 5 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 10లో మనకు వృత్త పద్యాలు, చంపకమాల, ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేవ ఇవి నేర్చుకుంటే కంపల్సరీ ఒకటి వస్తుంది ఇందులో నుంచి 5 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.